అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్. మనం లాస్ట్ వీడియోలో జనరల్ స్టడీస్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిలో ప్రధానమైనటువంటి అంశాల గురించి కొంచెం బ్రీఫ్గా ప్రిపరేషన్ గురించి మనము బేసిక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. మనము ఈ వీడియోలో జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ఈ సబ్జెక్టులను ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు వస్తాయో మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. సో ముందుగా లాస్ట్ వీడియోలో చెప్పినటువంటి ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవి బ్రీఫ్గా ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పోయినా కూడా జనరల్ స్టడీస్ అనేటువంటిది చాలా కీలకం. జనరల్ స్టడీస్లో ఎన్ని ఎక్కువ మార్కులు సంపాదించుకుంటే మనకు అంత వెయిటేజ్, అంత సక్సెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి సో జనరల్ స్టడీస్ గురించి మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. సో జనరల్ స్టడీస్, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి జస్ట్ బ్రీఫ్గా మాత్రమే చెప్తాను. జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తర్వాత ఇండియన్ ఎకానమీ ఉంటుంది, తర్వాత ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఇక్కడే వరల్డ్ జాగ్రఫీ కూడా కొన్ని దాంట్లో అడిగేదానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇండియన్ పాలిటీ ఉంటుంది, ముఖ్యంగా జనరల్ స్టడీస్లో అత్యంత ప్రధానమైనది కరెంట్ అఫైర్స్. తర్వాత కరెంట్ అఫైర్స్ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటిది జిఎస్. ఇక్కడ జిఎస్ అంటే జనరల్ స్టడీస్ కాదు, జనరల్ సైన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే బేసిక్స్, జనరల్ సైన్స్లో ఉన్నటువంటి బేసిక్స్ మాత్రమే ఇక్కడ అడగడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా జనరల్ స్టడీస్లో జీకే అత్యంత ప్రధానమైనటువంటివి, మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఎక్కువగా అడగడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ అనేటువంటిది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చు. దీంతోపాటు అథమెటిక్ మరియు రీజనింగ్, తర్వాత మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీంట్లోనే ఇక్కడ జనరల్ సైన్స్లో భాగంగానే సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా మటుకు అడుగుతారు. సో కాబట్టి వాటికి సంబంధించినటువంటి కూడా మనం బాగా ప్రిపేర్ కావాలి. అయితే లాస్ట్ వీడియోలో చెప్పలేదు, ఈ వీడియోలో చెప్తున్నాను. వీటన్నిటితో పాటు ఈ మధ్య కాలంలో మనకందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక యాక్ట్ చేయడం జరిగింది. దాన్నే బైఫర్కేషన్ యాక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. అది 2014వ సంవత్సరంలో జరిగింది. ఈ బైఫర్కేషన్ యాక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో నుంచి జనరల్ స్టడీస్లో ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి చాలా ఎగ్జామ్స్లో ఒక్కొక్కసారి 5 నుంచి 10 బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్. సో కాబట్టి విద్యార్థులంతా కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏదంటే ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మరియు ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చాలా థరోగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరము ఉంది. అప్పుడే మనకు జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ స్టడీస్లో మన యొక్క టార్గెట్ బాగా గుర్తుపెట్టుకోండి, అవుట్ ఆఫ్ 150కి మన యొక్క టార్గెట్ తక్కువ అంటే కూడా 110 నుంచి 120 ప్లస్ పెట్టుకోవాలి. మన టార్గెట్ కానీ 120 వరకు కానీ పెట్టుకుంటే కనుక కనీసం 110 మార్కులు మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి
పేపరు సెట్టింగ్స్ అనేటువంటిది కష్టంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఈజీగా రావచ్చు, ఒక్కోసారి మీడియంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి మన టార్గెట్ ఎప్పుడూ కూడా అది కష్టంగా ఉన్నా, కొంచెం ఈజీగా వచ్చినా, కొంచెం ఈజీగా వచ్చి 120 130 పెట్టుకోవాలి, కొంచెం టఫ్గా వస్తే కనుక 110 ఆ రేంజ్లో కానీ మనం పెట్టుకుంటే కనుక మనం జనరల్ స్టడీస్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. ఎవరైతే జనరల్ స్టడీస్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకే విజయం వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి జనరల్ స్టడీస్లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. మీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలను బాగా చదవాలి. మనం ఇప్పుడు ఆల్రెడీ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సబ్జెక్టుల గురించి తెలుసుకునేసినాం. సో ఇప్పుడు జనరల్ స్టడీస్లో ప్రధానంగా ఈరోజు వీడియోలో 2 సబ్జెక్టుల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ 2 సబ్జెక్టులకు ఎంత వెయిటేజ్ ఉంది, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు ఎక్కువ మార్కులు వస్తాయనేటువంటిది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా జనరల్ స్టడీస్లో అత్యంత ముఖ్యమైనటువంటిది నెంబర్ 1 ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చరు. ఈ ఇండియన్ హిస్టరీ మరియు రెండవ ప్రధానమైనటువంటి సబ్జెక్టు ఇండియన్ ఎకానమీ. ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాము. ఇండియన్ ఎకానమీ గురించి ఏ విధంగా ప్రిపేర్ కావాలో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఇండియన్ హిస్టరీని ఏ విధంగా చదివితే మనకు ఎక్కువ మార్కులు వస్తాయో మనం ఇక్కడ ముందుగా చూద్దాం. ఇండియన్ హిస్టరీలో మనకందరికీ చాలా మందికి తెలియనటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ ఇండియన్ హిస్టరీని మామూలుగా 3 భాగాలుగా విభజిస్తాం. ఒకటి వచ్చి ఏన్షియంట్ ఇండియా, రెండవది మిడివల్ ఇండియా, మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడర్న్ ఇండియా. అంటే ఏంటి? ఏన్షియంట్ ఇండియా అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మిడివల్ ఇండియా మధ్యయుగ భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియా ఆధునిక భారతదేశ చరిత్ర. అంటే ఇక్కడ 3 రకాలుగా ఇండియన్ హిస్టరీని విభజిస్తున్నాము. మరి ఈ 3 పార్ట్ల నుంచి సార్ మనకు ఏ పార్ట్ల నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి సార్ జనరల్ స్టడీస్లో అని అంటే కనుక ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము ఏన్షియంట్ ఇండియాలో కానీ మిడివల్ ఇండియాలో కానీ బిట్లు అనేటువంటివి చాలా తక్కువే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఏన్షియంట్ మిడివల్కు వెయిటేజ్ కొంచెం తక్కువగానే ఉంటుంది జనరల్ స్టడీస్ పార్ట్లో. ఆ వచ్చేటువంటి బిట్స్ ఎక్కడి నుంచి వస్తాయో మనం ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా కల్చర్కు సంబంధించినటువంటి అంశాల నుంచి ఎక్కువగా వస్తాయి. సో అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో ట్రెడిషనల్ సిస్టమ్ ఏంటి, సంస్కృతి సాంప్రదాయాల గురించి ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే సారస్వతము, విద్య, కళలు ఈ ప్రాంతంలో నుంచి ఎక్కువ వస్తాయి. అంటే ఇక్కడ లిటరేచర్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి అంశాలు మరియు లిటరేచర్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియాలో నుంచి వస్తాయి. కాబట్టి మనం ఎక్కువగా దృష్టిని వీటిపైనే పెట్టాలి. అలా అని చెప్పి మనము పొలిటికల్ ఇష్యూస్ను పెద్దగా చదవాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ బేసిక్స్ నాలెడ్జ్ను పెంచుకుంటే కనుక సరిపోతుంది. అదేవిధంగా సోషల్ ఇష్యూకు సంబంధించినటువంటివి మరియు ఎకనామికల్ అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల గురించి కూడా మనము అవగాహన పెంచుకుంటే కనుక ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియాల నుంచి వచ్చేటువంటి ఆ కొద్దిపాటి అన్ని రకాలైనటువంటి బిట్స్కు కూడా మనం ఇక్కడ ఆన్సర్లు చేయవచ్చును. బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశ చరిత్ర. ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం పతనమైపోయిందో, భారతదేశానికి యూరోపియన్లు అనేటువంటి వాళ్ళు రాక ప్రారంభమైందో అప్పటి నుంచి మనము మోడర్న్ ఇండియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం.
అంటే దాదాపు 18వ శతాబ్దం నుంచి కూడా మనము ఈ పదం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ మోడర్న్ ఇండియాలో నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఏపీపీఎస్సి కండక్ట్ చేసేటువంటి అన్ని ఎగ్జామ్స్లో కూడా ఏపీపీఎస్సి కండక్ట్ చేసేటువంటి అది గ్రూప్ 1 కావచ్చు, లేకపోతే కనుక సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో కూడా అయితే కనుక అది యూపీఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎక్కువ క్వశ్చన్లు మోడర్న్ ఇండియా నుంచి వస్తాయి. జూనియర్ కాలేజ్ లెక్చర్స్ కానీ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కానీ అయితే కనుక మళ్ళీ వెయిటేజ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం జనరల్ స్టడీస్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మోడర్న్ ఇండియాలో నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉంది. దాదాపు ఇండియన్ హిస్టరీలో నుంచి ఒక 20 నుంచి ఒక 25 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటే ఏన్షియంట్ మిడివల్ నుంచి మహా అంటే ఒక 5 నుంచి 10 లోపలనే అడిగేదానికి అవకాశం ఉంది. ఇంకా తక్కువ కూడా అడగచ్చు ఒక్కొక్కసారి. బట్ ఎక్కువగా ఒక 15 నుంచి 20 బిట్లు మాత్రము ఈ ఆధునిక భారతదేశ చరిత్ర నుంచే వస్తాయి. సో కాబట్టి ఆధునిక భారతదేశ చరిత్రను ఎక్కువగా చదువుకోవాలి. వాటిల్లో కూడా అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇక్కడ యూరోపియన్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశానికి వచ్చారు. యూరోపియన్స్ రాక దగ్గర నుంచి మనకు ముఖ్యమైనటువంటి ఇక్కడ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. భారతదేశ స్వాతంత్రోద్యమంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాల గురించి బాగా చదువుకోవాలి. అతివాదులు కావచ్చు, మితవాదులు కావచ్చు, అంతకంటే ముందున్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క స్థాపన ఏ విధంగా జరిగింది, అతివాదులు మితవాదులు భారత స్వాతంత్రోద్యమంలో ఏ విధమైనటువంటి పాత్రను పోషించారు, తర్వాత గాంధీజీ యొక్క నాయకత్వంలో ఏమేమి ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు ఉదాహరణకు మనకు వందే మాతరం ఉద్యమం దగ్గర నుంచి 1947 వరకు అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగాయి. అయితే 1915 నుంచి కూడా గాంధీజీ యొక్క పాత్ర అనేటువంటిది భారత స్వాతంత్రోద్యమంలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో చంపారణ్ సత్యాగ్రహం కానీ, ఖేదా సత్యాగ్రహం కానీ, తర్వాత అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ కానీ, తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమము, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమము, ఇంకా అనేక రకాల, తర్వాత ఈ మధ్యలో సివిల్ డిసొబీడియన్స్ ఉద్యమము, శాసనోల్లంఘన ఉద్యమం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. దాన్ని దండే సత్యాగ్రహం అని కూడా అంటాం. సో ఈ ప్రాంతాల్లో నుంచి ఈ చాప్టర్లలో నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ వరకు అడిగేదానికి అవకాశం ఉంది. అంటే భారతదేశానికి యూరోపియన్ల రాక దగ్గర నుంచి 1947 వరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినంత వరకు కూడా జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అప్పుడే మనకు ఇండియన్ హిస్టరీలో నుంచి దాదాపు కొన్నిసారి 20 నుంచి 25 బిట్లు అడుగుతాడు కాబట్టి మ్యాక్సిమం మనము అన్ని క్వశ్చన్స్కు కూడా మనము ఆన్సర్ చేసడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చరిత్ర అంటానంటే మామూలుగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. సో దాని గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మధ్య కాలంలో సంవత్సరాల గురించి ఎక్కువగా అడగడం లేదు. ఉదాహరణకు ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది, మొదటి పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది, సో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది, ఇట్టనేటువంటిది ఎప్పుడు అడగడం లేదు. ఎందుకంటే కొంచెం విశ్లేషణాత్మకంగా అడుగుతూ ఉన్నారు కాబట్టి కొంచెం సబ్జెక్టు పైన కూడా అవగాహన పెంచుకుంటే మనకు ఈ మోడర్న్ ఇండియా నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్లు అనేటువంటివి వస్తాయి. సో కాబట్టి జనరల్ స్టడీస్కు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులంతా కూడా ఎక్కువ శాతం ఈ మోడర్న్ ఇండియా ఆధునిక భారతదేశ చరిత్రను బాగా చదవాలి. అప్పుడే మీరు ఎక్కువ మార్కులు సంపాదించుకుంటారు. సో ఈ విధంగా చేసినట్లయితే ముఖ్యంగా సోషల్ ఇష్యూస్కు సంబంధించి, ఎకనామికల్ ఇష్యూస్కు సంబంధించినటువంటి అంశాలపైన బాగా స్ట్రెస్ చేయాలి. అంటే ఎక్కువగా చదవాలి. సో అంశాల నుంచే ఎక్కువ మార్కులు వచ్చేదానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ జనరల్స్, వైస్రాయ్లు, వాళ్ళకి సంబంధించినటువంటి సంస్కరణలు అవన్నీ కూడా చదువుకుంటే కనుక మనం మోడర్న్ ఇండియా నుంచి మనం ఎక్కువ క్వశ్చన్స్కు ఆన్సర్ చేసడానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో నేను ఓన్లీ బేసిక్స్ మాత్రమే మీకు చెప్పబోతున్నాను. సో పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు లోపలికి చెప్పడం లేదు, ఎందుకంటే మీకు అంత అవసరం లేదు కూడా. కేవలం జనరల్ స్టడీస్కు మనం ఏ పార్ట్ చదివితే సరిపోతుంది అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. సో ఈ విధంగా చేసినట్టయితే కనుక ఇండియన్ హిస్టరీ నుంచి మీకు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలరు. అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర వరకు కూడా మీరు చదువుకోవాలి. అయితే 1947 తర్వాత క్వశ్చన్స్ అడగరా సార్ అని అంటే కనుక అక్కడక్కడ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉండేటువంటివి, కొన్ని మార్పులు ఏవైతే జరిగినాయో వాటిలో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి సో రీసెంట్ వరకు కూడా మనము అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో కూడా మనకు ఆల్మోస్ట్ కవర్ అవుతాయి కాబట్టి మీరు అక్కడ ఆ బిట్స్ అన్నీ కూడా కవర్ కావడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ మనము
ఇండియన్ ఎకానమీకి ఏ విధంగా ప్రిపేర్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో జనరల్ స్టడీస్లో అత్యంత ముఖ్యమైనటువంటిది మరొక ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఏదంటే ఇండియన్ ఎకానమీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఎకానమీలో నుంచి కూడా దాదాపు ఒక్కొక్కసారి ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం అయితే ఉంది. అంటే మనకు అవుట్ ఆఫ్ 150లో 10 నుంచి 15 క్వశ్చన్స్ ఇండియన్ ఎకానమీలో నుంచి అడుగుతాం. మరి ఇండియన్ ఎకానమీలో ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి సార్, అది మనకి ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ పేరే స్మార్ట్ లెర్నర్స్. సో కాబట్టి స్మార్ట్గా చదవాలి. స్మార్ట్గా ఎప్పుడైతే చదువుతామో అప్పుడే మనకు ఎక్కువ మార్కులు వస్తాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్గా చదవండి. అవసరమైనటువంటి ఏవైతే చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ పైన మనం ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మనకు ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, 10 నుంచి 15 మార్కులు ఈ ఇండియన్ ఎకానమీ నుంచి వస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ అంటే మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏమేమి చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది సార్ అని అంటే కనుక ఇక్కడ మనము ఎకనామిక్స్ను మైక్రో ఎకనామిక్స్ అంటాం, మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ అర్థశాస్త్రం. సో డిమాండ్, సప్లై, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా సూక్ష్మ అర్థశాస్త్రంలో వస్తాయి. సో వాటి గురించి మనం చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అది సబ్జెక్టుకు అవసరం. కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ డిమాండ్, సప్లై, సిద్ధాంతాలు వీటి గురించి మనకు ఎక్కువగా అడగరు. సో మ్యాక్రో ఎకనామిక్స్ మాత్రమే మనం చదువుకోవాలి. అంటే సూక్ష్మ స్థూల అర్థశాస్త్రము. మ్యాక్రో అంటే ఇక్కడ స్థూల అర్థశాస్త్రం అనేటువంటి పేరుతో పిలుస్తాం. అందులో కూడా ఇండియన్కి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే చదువుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా ఇండియన్ ఎకానమీలో జనరల్ స్టడీస్లో వచ్చేటువంటి బిట్లన్నీ కూడా కరెంటు ఎకనామిక్స్కు సంబంధించినటువంటివే ఉంటుంది. కరెంటు ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఎకనామిక్స్లో అడుగుతారు. అంటే స్టాక్గా ఉండేటువంటి క్వశ్చన్లకు చాలా తక్కువ వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. ఈ కరెంటుకు సంబంధించినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏవైతే వచ్చినాయో సో వాటిలో నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతారు. ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు ఇండియన్ ఎకానమీలో నుంచి ముఖ్యంగా కొన్ని చాప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ప్లానింగ్ సిస్టమ్. మనం ఏమంటాము, ప్రణాళికారక వ్యవస్థ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి కూడా ఇప్పటి వరకు 12 పంచవర్ష ప్రణాళికలు అనేటువంటివి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తది రన్నింగ్ అవుతూ ఉంది. సో మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పంచవర్ష ప్రణాళికల్లో మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారు, ఏ రంగానికి ఎంత కేటాయించారు, ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు, అందులో జీడిపి స్థాయించినటువంటి వృద్ధి రేటు ఎంత, టార్గెట్ ఎంత రీచ్ అయ్యారు అనేటువంటిది మనం బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు జనరల్ స్టడీస్లో ఏమడుగుతారు, 5వ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, మొదటి పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి దాంట్లో వ్యవసాయము, రెండో దాంట్లో వచ్చి పారిశ్రామిక రంగము, తర్వాత 5వ పంచవర్ష ప్రణాళిక అని చెప్పాను కదా పేదరిక నిర్మూలన, తర్వాత స్వావలంబనకు ఇచ్చారు. తర్వాత అలానే పెంచుకుంటూ పోయి ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికలు ఒక్కొక్క దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో వాళ్ళు పెట్టినటువంటి టార్గెట్ ఎంత పెట్టారు, ఎంత సాధించారు, ఎంత బడ్జెట్ కేటాయించారు, ఇట్లాంటివన్నీ కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఈ పంచవర్ష ప్రణాళికల్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి టాపిక్, ఈ పంచవర్ష ప్రణాళికల తర్వాత మనకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటిది ఏంటంటే నేషనల్ ఇన్కమ్, అంటే జాతీయ ఆదాయము అనేటువంటి పేరుతో పిలుస్తాం. మనకు జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని కొలిచేటువంటి పద్ధతులు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోనే జీడిపి అనేటువంటిది వస్తుంది, తర్వాత జిఎన్పి అనేటువంటిది వస్తుంది, స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి ఈ రెండు కూడా చాలా చాలా అవసరం అనమాట. సో ఇప్పుడు ఉదాహరణకు కరెంట్ ఎకానమీతో ఎక్కువగా దీన్ని మనము అనుసంధానం చేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు
క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, 2018-19 సంవత్సరానికి భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత అంటాడు. అదేవిధంగా 2018-19 సంవత్సరానికి భారతదేశం యొక్క మొత్తం యొక్క తలసరి ఆదాయంలో ఈ శాతం ఎంత అంటాడు. అంటే ఉదాహరణకు వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత, లేదంటే జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అని అడుగుతాడు. సో అంటే ఇక్కడ మనకు అనేక రకాలుగా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఆ విధంగానే ప్రిపేర్ కావాలి. ముఖ్యంగా 2017-18 సంవత్సరానికి భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం పొందేటువంటి రాష్ట్రం ఏది అంటాడు. ఒక్కొక్కసారి జిల్లా ఏది అంటాడు. ఒక్కొక్కసారి ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయము ఈ సంవత్సరాల కాలంలో ఎంత ఉంది అని అడుగుతాడు. అంటే ఎక్కువగా ఈ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వడపోత కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు, కాంపిటీషన్ అనేటువంటిది ఎక్కువ పెరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువ శాతం అంతా కూడా మనము బాగా డేటాను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ ఉంది. సో కాబట్టి జాతీయ ఆదాయము తలసరి ఆదాయం గురించి పూర్తి స్థాయిలో మనకు అవగాహన ఉండాలి. అదేవిధంగా జీడిపి గురించి జిఎన్పి గురించి మనకు పూర్తి అవగాహన అయితే ఉండాలి. అక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అదేవిధంగా ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్. సో ఈ అగ్రికల్చర్ సిస్టమ్ మీద నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్లు మనకు ఫోకస్ అవుతాయి. సో కాబట్టి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా మనకు ఇక్కడ తెలుసుకోవాలి. వాటితో పాటు ఇండస్ట్రియల్ సెక్టారు, తర్వాత వచ్చి సేవా రంగము అంటాం. సేవా రంగం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ మూడు కూడా మనకు దేశానికి కానీ దేనికైనా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ సేవా రంగానికి సంబంధించినటువంటివి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మొత్తం అంశాలు కూడా మన దగ్గర ఉండాలి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి చట్టాల గురించి పూర్తి అవగాహన ఉండాలి. సంస్థల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సేవా రంగం కిందకి వస్తుంది ఇది బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ సెక్టార్ పైన కూడా మనకు ఎక్కువ క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి సో ఈ బ్యాంకుల గురించి మనం పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ గురించి మనం పెద్దగా అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కూడా ఉంది. సో వీటితో పాటు మనం ఇంకా బ్రీఫ్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మినిమం అవగాహన అయితే పెంచుకోవాలి. అప్పుడే మనము ఎక్కువ మార్కులను స్కోర్ చేసేదానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, బడ్జెట్ అనేటువంటిది చాలా చాలా అవసరము. ప్రతి సంవత్సరము కూడా 2019-20 సంవత్సరానికి మొత్తం బడ్జెట్ గురించి మనం అవగాహన పెంచుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు, నేషనల్కి సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ పైన మనకు పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే ఈ బడ్జెట్లో నుంచే కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి సో చాలా వరకు మనము ఇక్కడ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ జనాభా లెక్కల సేకరణ. మామూలుగా ఇక్కడ జనాభా లెక్కలు ఇండియన్ ఎకానమీలో అత్యంత ముఖ్యమైనటువంటి పార్ట్ పాపులేషన్. ఈ జనాభా లెక్కల సేకరణకు సంబంధించినటువంటి డేటా పూర్తి స్థాయిలో మనకు ఉండాలి. 2011లో మనకు జనాభా లెక్కల సేకరణ జరిగింది. సో 2001లో కూడా జరిగింది. కానీ ఇప్పుడు 2021లో మళ్ళీ కొత్తగా జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది జరగబోతూ ఉంది. సో ఆల్రెడీ జరిగినటువంటి దానికి ఇప్పుడు జరిగేటువంటి దానికి కూడా మనము అనుసంధానం చేసుకోవాలి. డేటానంతటినీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 లాంటి అంశాలలో ఎక్కువ శాతం అంతా కూడా డేటానే ఇస్తాం. ఎందుకంటే డేటా ఇస్తే గనక ఎక్కువ మందిని మనము వడపోత చేయొచ్చు. సో కాంపిటీషన్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క మార్పు మీ యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి సో డేటాను బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఎకనామిక్స్లో. సో కాబట్టి జనాభా లెక్కలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్ అనేటువంటిది వచ్చింది. ఇంతకుముందు దీన్ని మనం ఏమంటున్నాం, జాతీయ అభివృద్ధి మండలి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాము. సో ఈ ప్లానింగ్ సిస్టమ్ అంతా కూడా పక్కన పెట్టేసి కొత్తగా వాళ్ళు నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నీతి ఆయోగ్ యొక్క లక్షణాలు ఏంటి, దాని యొక్క విధులు ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో లేటెస్ట్ కరెంట్ డెవలప్మెంట్స్కు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో బ్యాంకులన్నీ కూడా మెర్జ్ అయిపోయాయి. సో పెద్ద బ్యాంకులుగా ఆవిర్భవించాయి. సో బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి,
జనాభా లెక్కల గురించి మనము జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, అగ్రికల్చరు, ఇండస్ట్రీసు, బ్యాంకింగ్ సిస్టము, ముఖ్యంగా కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి జీడిపి గురించి మనం మొత్తం అంతా కూడా అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా ఉంది. దీనికోసం మనము ఎకనామిక్ సర్వేలు అనేటువంటి మనకు దొరుకుతాయి. ఆ ఎకనామిక్ సర్వేలు కానీ మనం ఫాలో అయితే కనుక మనకి ఎక్కువ డేటా అంతా కూడా అక్కడ దొరుకుతుంది. ఏపీ ఎకనామిక్ సర్వే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏపీ ఎకనామిక్ సర్వే, తర్వాత ఇండియన్ ఎకనామిక్ సర్వే. ఇండియన్ ఎకనామిక్ సర్వే ఈ రెండు కూడా మన దగ్గర ఉండాలి. ఈ రెండు కానీ మన దగ్గర ఉంటే కనుక డేటా ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నట్టే. సో మళ్ళీ మనము వేరే వీడియోలో ఏ సబ్జెక్ట్స్కి ఏ బుక్స్ చదవాలనేటువంటిది కూడా క్లియర్గా తెలుసుకుందాము. మనం ఈ విధంగా కానీ చేసినట్టయితే కనుక అంటే ఎక్కువ మార్కులు వచ్చేటువంటి సబ్జెక్ట్స్ పైన మరియు చాప్టర్స్ పైన మనం ఎక్కువగానే ఫోకస్ చేసినామంటే కనుక మనం ఎక్కువ మార్కులు పొందేదానికి ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి విద్యార్థులారా, నేను చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా గమనించండి, అవగాహన చేసుకోండి. దాని ప్రకారం మీరు ఫాలో అయితే కనుక మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. జనరల్ స్టడీస్లో తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు, అంతే. సో నా కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. 6 నెలలు కష్టపడండి, 6 నెలలు కష్టపడండి. అంటే నువ్వు 8 గంటలు చదువుతావా, 10 గంటలు చదువుతావా, చాయిస్ ఈజ్ యువర్స్. 60 సంవత్సరాల వరకు హ్యాపీగా ఉండండి. అంటే మనకు జాబ్ వచ్చినంత వరకు బాగా కష్టపడాలి. తర్వాత నీకు ఏదైతే విధులు నీకు అప్పగిస్తారో వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక నీకు అలా జరుగుతూ ఉంటుంది. సో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటిది మనము కొన్ని బేసిక్స్ అనేటువంటివి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో వేరొక మా 2 సబ్జెక్ట్స్ గురించి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటిది చెప్తాను. సో ఈ వీడియో కూడా అందరికీ కూడా నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అన్నీ ఉన్నాయి, మీకు ఎనీ డౌట్స్, ఎనీ కామెంట్స్, ఎనీ క్లారిఫికేషన్ ఉంటే కనుక మీరు అక్కడ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మరియు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.